ఏపీలో టీడీపీ ప్రభుత్వం రివ్యూలతో హోరెత్తిస్తోంది. ఇటు సీఎం సమీక్షలు, అటు పార్టీ కార్యక్రమాల్లో మంత్రులు గంటలు సమీక్షలతో గడిపేస్తున్నారు. దీంతో పేషీ ఉద్యోగుల వెయిటింగ్తో టైం వేస్ట్ కాకుండా కొత్త ప్లాన్ వేస్తారు. ఇంతకీ ఏమిటా టైం పాస్ ప్లాన్, ఎలా వర్కౌట్ చేస్తున్నారు? లెట్స్ వాచ్. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రులు బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో ఎడతెగని పని, తల తిప్పడానికి లేనంత టైట్ స్కెడ్యూల్. జిల్లాలో సిచ్యువేషన్ ఎలా ఉన్నా అమరావతికి వస్తే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు రివ్యూల్లో తల అటు ఇటు కూడా తిప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి సమీక్ష కావచ్చు, కేబినెట్ మీటింగ్ కావచ్చు, పార్టీ సమావేశం కావచ్చు, ఒక్కసారి మొదలైతే గంటలే. మంత్రులు ఇలా మీటింగ్ల మీద మీటింగ్లు హాజరవుతుంటే వాళ్ల పిఏలు, పిఎస్లు, ఇతర పేషీ సిబ్బంది గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. దీంతో కొందరు పేషీ సిబ్బంది టైం పాస్ ప్లాన్ చేశారు. గంటల తరబడి ఖాళీగా కూర్చోవడం ఎందుకు, అదేదో కొత్త సినిమాకి వెళితే తప్పేంటట అన్న ఆలోచనకు వస్తున్నారు. మంత్రులేమో మీటింగుల్లో బుర్ర వేడెక్కిపోతుంటే వాళ్ళ సిబ్బంది మాత్రం హాయిగా ఏసీ థియేటర్లలో సినిమాలకు వెళ్తుంటే వింత వాతావరణం కనిపిస్తోందట. తమ సిబ్బంది జల్సాగా థియేటర్లకు వెళ్తుంటే వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదట. మేమిక్కడ ఇంత హైరాణ పడుతుంటే మీరు సినిమాలు, షికార్లంటూ జల్సాలు చేస్తారా అందామంటే ఏం చేయమంటారు సార్, టైం వేస్ట్ కాకుండా మా బాధలు మేం పడుతున్నామని టబీమని ఆన్సర్ ఇస్తున్నారట. దీంతో తమ పిఏలు, పిఎస్లు సినిమా షికార్లు తిరుగుతుంటే మంత్రులేమో హాట్ డిస్కషన్లతో హీటెక్కిపోతున్నారట. మామూలుగా విజయవాడలో జరిగే రివ్యూలు సాధారణంగా 1-2 కన్వెన్షన్ హాళ్లలో జరుగుతున్నాయి. ఇవి కూడా నగరం మధ్యలోనే ఉన్నాయి. వీటిలో జరిగే మీటింగ్లకు మంత్రులు వెళ్లడం ఆలస్యం, పేషీ సిబ్బంది సినిమాకు వేళాయరా అని హాయిగా సినిమాలకు చెక్కేస్తున్నారట. ఇంతలో ఏదైనా అర్జెంట్ అయితే 5 నిమిషాల్లో మంత్రి గారి ముందు వాలిపోతూ స్పెషల్ ఎఫెక్ట్లు ఇస్తున్నారట. మేం సినిమాకి వెళ్లినా మీ పనులు ఆగడం లేదుగా అన్న సమాధానాలు ఇస్తున్నారట. విజయవాడ బందర్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతంలో 4-5 మల్టీప్లెక్స్లున్నాయి. ఏ టైంలోనైనా షోలు, టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో మంత్రులంతా మీటింగులకు వెళ్లడం ఆలస్యం, సిబ్బంది అలా సినిమాలకు జారుకుంటున్నారట. అయితే కొందరు మంత్రులు మాత్రం ఇందుకు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదట. తమతో సరదాగా ఉండే మంత్రుల సిబ్బంది మాత్రమే సినిమాకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారట. బయట ఎండలోనో, కారులోనో, వెయిటింగ్ హాల్లోనో పడి గంటల తరబడి వెయిటింగ్ చేయడం కన్నా ఇదెంతో బెటర్ ఐడియా కదా అంటున్నారు వీళ్లు. ఇలా తమ మంత్రులు కూడా ఒప్పుకుంటే బావుండు, హాయిగా సినిమాకెళ్లొచ్చు, అలా జరగడం లేదే అని బాధపడుతున్నారట ఒప్పుకొని ఒకళ్ళిద్దరు సిన్సియర్ మంత్రుల సిబ్బంది.